ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి వ్యాన్గార్డ్ ట్రైపాడ్ అండి. VEO3+263 AP మల్టీ యాంగిల్ సెంట్రల్ కాలమ్న ట్రైపాడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి ట్రైపాడ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ రెండు చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ మనకి ఆల్రెడీ బాక్స్ పైన ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి, ఎలా యాంగిల్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ పిక్చర్స్ ఇచ్చేసారనమాట. ఏది ఎలా యూజ్ అవుతుంది, దేన్ని ఎలా మనము స్ట్రెచబుల్ చేయవచ్చు అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఇంగ్లీష్లో ఇచ్చేసారు, మనకి ఇంకా అదర్ లాంగ్వేజెస్లో కూడా వాటి ఫీచర్స్ అనేది ఇచ్చేసారు. ఇప్పుడు ఇంకా ఇందులో వచ్చేసేయండి మనం దీని అన్బాక్సింగ్ అనేది చూసేద్దాం ఇంకా మరి. ఇందులో వచ్చేసేయండి మనకి లగ్జరీ ప్యాడెడ్ ట్రైపాడ్ బ్యాగ్ ఉంటుంది అండి. చాలా చాలా బాగుంది. బ్యాగ్ వచ్చేసి చిన్న చిన్న క్యూట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా వచ్చేసి ఇందులో అండి హెగ్జగాన్ రెంచ్ టూల్, స్పైక్డ్ ఫీట్ ఫర్ యాడెడ్ స్టెబిలిటీ, మల్టీ మౌంట్ అడాప్టర్ అండ్ మాన్యువల్ ఉంటుంది. మనకేమైనా తెలియకపోతే మాన్యువల్లో ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి చూసేసుకోవచ్చు, మనకి గైడెన్స్గా ఉంటుంది కదా. ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకైతే ఫోటోగ్రాఫర్స్కి అయితే పర్లేదండి. కొత్తగా తీసుకునే వాళ్ళకైతే కొంచెం అది ఎలా యూజ్ చేయాలి అనేది తెలిసేంతవరకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. చూసారు కదా, బ్యాగ్లో ఉంచే ట్రైపాడ్ అనేది ఓపెన్ చేసేసారు అందులో. దాన్ని ఎలా ఫిక్స్ చేస్తారు ఏంటి, ఏ స్క్రూని తిప్పాలి ఏంటి అనేది చెప్పేసి ఇప్పుడు చూసేద్దామండి. ఇది అండి మనకి అల్యూమినియం తోటి తయారవుతుంది ట్రైపాడ్ అనేది, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది VEO 2PH38 ప్యాన్ హెడ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి 68 ఇంచెస్ టాల్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి కవర్స్ కూడా, ఎందుకంటే పాడవకుండా ఉండాలి కదా, అందుకని చెప్పేసి స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాయి. ఇక్కడ చూడండి లెగ్స్ అనేది, లెగ్స్ అనేది కింద మనకి రబ్బర్ తోటి ఉంటాయండి, రబ్బర్ లాక్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి అని అంటే కింద మనము పెట్టినప్పుడు మనకి బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి కదా. చూసారు కదా మనం యాంగిల్ అనేది. ఇది అండి మనం యాంగిల్స్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. కింద మనం లెగ్స్ అనేది 23 degrees, 50 degrees, 80 degrees ఈ విధంగా మనము యాంగిల్స్ అనేది సెట్ చేసేసుకోవచ్చు. అక్కడ లెగ్స్ దగ్గర పుష్ బటన్ లాక్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీని లోడ్ కెపాసిటీ వచ్చేసి అండి వెయిట్ వచ్చేసి మనకి 6 kgs ఉంటుంది. మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ లెగ్స్ అండ్ ఈజీ క్లీన్ లెగ్ లాక్స్ ఉంటాయి అన్నమాట. మనము ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు, అన్నీ చేసేసుకోవచ్చు. బబుల్ లెవెల్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఇంకా మనకి ట్రైపాడ్ కలర్ తెలిసిందే కదా, బ్లాక్ కలర్లో వచ్చేసింది మనకి. దీని ఎక్స్టెండెడ్ హైట్ వచ్చేసి అండి 5.65 feet ఉంటుంది మ్యాక్సిమము. ఫోల్డెడ్ హైట్ వచ్చేసి 775 millimeters ఉంటుంది. ఇది ఇంకా అండి వెయిట్ 6 kgs చెప్పాయి కదా. సెంటర్ కాలంలో వచ్చేసి 173 centimeters ఉంటుందండి. విత్ సెంటర్న కాలంలో వచ్చేసి, వితౌట్ వచ్చేసి 148 సెంటర్న కాలం ఉంటుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ మనకి చూపించేస్తున్నారు. స్క్రూ అనేది తిప్పేసి ఏ యాంగిల్లో పెట్టుకోవాలి అనేది చూపించేస్తున్నారు చూడండి ఒక్కసారి. అలా ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం చిన్నగా చేసుకున్నాం కదా, తర్వాత పెద్దగా చూపిస్తారంటే ఆ ట్రైపాడ్ లెగ్స్ ఉన్నాయి కదా, అది మనం ఎంత మ్యాక్సిమం ఎంత హైట్ వరకు వస్తుంది అనేది కూడా చూపించారు. మనము కెమెరా పొజిషన్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా అక్కడ స్క్రూ ఉంది, దాన్ని తిప్పేసి పెట్టేశారనమాట. ఇక్కడ అండి ఇది వచ్చేసి మనకి 360 degrees రొటేటబుల్ ఉంటుంది. మనము హారిజెంటల్గా, వర్టికల్గా ఏ విధంగా అయినా చేసేసుకోవచ్చు. మళ్ళీ స్క్రూని తిప్పేశారు, ఆ విధంగా మూవ్ అవుతుందండి స్క్రూ తిప్పేసి. మళ్ళీ మనం ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు అనేది అడ్జస్ట్ చేసేసుకొని పైన స్క్రూ అనేది లాక్ చేసేస్తే సరిపోతుంది. చూసారు కదా. ఇక్కడ మనకి లెగ్స్ పుష్ లాక్ ఉంటుంది కదా అండి, దాన్ని కూడా పుష్ బటన్ లాక్ని ప్రెస్ చేసేసారు. అక్కడ మనం తీసేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటి అని అంటే అది ఎంత హైట్ వరకు ఉంటుంది అనేది మనకు చూపిస్తారండి. చూసారు కదా, కింద పుష్ బటన్ లాక్ ఉంది కదా, చూడండి ఎంత హైట్ ఉంది అనేది. మామూలుగా మనకి మన ట్రైపాడ్స్ ఎంత హైట్ ఉన్నదో అంతే హైట్ ఉంది ఇది కూడా వచ్చేసి. అక్కడ స్క్రూస్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఉంది చూసారా స్క్రూ అనేది.
సో మళ్ళీ మనము ఫోల్డ్ చేసేసుకోవచ్చు అండి, ఫోల్డబుల్ అన్నమాట. వీడియోస్ తీసే వాళ్ళకి, ఫోటోగ్రఫర్స్కే కాదండి, ఇప్పుడు యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఇంకా మోజ్లో ఇలాంటి యాప్స్లలో రీల్స్ కానివ్వండి, వెబ్ సిరీస్, చిన్న చిన్న వీడియోస్, వ్లాగ్స్ అలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఎవరి హెల్ప్ అనేది అవసరము ఉండదు. సో చూసారు కదా అంత హైట్ వస్తుందండి. సో ఫైనల్ హైట్ వచ్చేసి అది. సో మళ్ళీ మనము ఫోల్డ్ చేసేసుకోవచ్చు, మళ్ళీ స్మాల్గా చేసేసుకుంటే సరిపోతుంది ఇక. సో చూసారు కదా అంటే కింద రబ్బర్స్ అనేది స్టిక్కీగా అయిపోయాయి. ఏంటి అని అంటే కింద లాక్స్ రబ్బర్స్ అనేవి మనకి బ్యాలెన్సింగ్ కోసం అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాయి అవి అసలు. సో అది కూడా మనము రొటేట్ చేసేసుకోవచ్చు. ఇది అండి ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ అని అంటే ఫోటోగ్రాఫర్స్ కంటే ఓకే అండి, వాళ్ళకి అలవాటు ఉంటుంది. సో మనలాంటి వాళ్ళకైతే మనం ఇంట్లోనే ఉండే ఎవరి హెల్ప్ లేకుండా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే చిన్న ఇప్పుడు న్యూగా సాంగ్స్ తీస్తున్నారు, వెబ్ సిరీస్ తీస్తున్నారు, ఇంకా చాలా వీడియోస్ పెడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ ట్రైపాడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది, అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అనేది. సో ఇంకా మళ్ళీ మనకి తెలుగులో అని అంటే వినని వాళ్ళంటే ఎవరు ఉండరు కదా. సో చూసారు కదా యాంగిల్స్ అనేది సెట్ చేసేస్తున్నారు మళ్ళీ. సో లాక్ చేసేయాలి పైన మనకి. సో ఓకే ఫ్రెండ్స్, ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూసారు కదండి ఏ విధంగా రొటేట్ అవుతుందో, 360 degrees రొటేట్ అవుతుంది. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మళ్ళీ మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా ఇది అండి రీజనబుల్ ప్రైస్. ఇది వచ్చేసి మనకి ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి మహాగణేష్ ఎంటర్ప్రైజెస్ కరీంనగర్ తెలంగాణ స్టేట్లో లభిస్తుందండి. సో బాయ్ ఫ్రెండ్స్.